జూబ్లీ హిల్స్ లో సీఎం క్యాంపెయిన్ స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. 2 విడతలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. బైపోల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మంత్రులు. పార్టీ లైన్ తప్పిన వాళ్లపై చర్యలు ఉంటాయన్నారు కాంగ్రెస్ నేతలు. హైకమాండ్ రాడర్లోనే నేతలందరూ ఉన్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా సర్కార్దేనన్నారు కాంగ్రెస్ ఎంపీలు. యువత స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. 2 విడతలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్. ఈ నెల 30, 31 తేదీల్లో 4 డివిజన్లలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం చేయనున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో 2వ విడత ప్రచారం కోసం షెడ్యూల్ ఫిక్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఇప్పటికే 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఉప ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు వివేక్ వెంకటస్వామి. బీసీలందరూ ఒక్కతాటిపై ముందుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలన్నారు. నవీన్ యాదవ్కు మద్దతుగా కొండాపూర్లో కాపు సోదరులు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనము నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో, ఎందుకంటే అటు చూస్తూ ఉంటారు పార్టీలో కూడా ఎవరు ఎంత, ఏ కమ్యూనిటీ, ఏ కాస్టు నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు, దేనివలన గెలిచినారు, ఇవన్నీ కూడా అంశాలు పార్టీ ఎప్పుడు కూడా గుర్తించుకుంటుంది. పార్టీ నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ రాడార్లో నేతలందరూ ఉన్నట్లు చిట్చాట్లు చెప్పారు. పార్టీనే సుప్రీమని, లైన్ తప్పిన వాళ్లపై తప్పక చర్యలుంటాయన్నారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ విషయంలో పోలీసులు రావడంతోనే తాము ప్యానిక్ అయినట్లు సుస్మిత చెప్పారన్నారు. మంత్రి సురేఖ కూతురు పార్టీకి చెందిన వ్యక్తి కాదన్న పీసీసీ చీఫ్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. కేసీఆర్ హయాంలోనే బనకచెర్ల జీవోలు రిలీజ్ అయినట్లు చెప్పారు పీసీసీ చీఫ్. బనకచెర్లపై కంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ సర్కారని తెలిపారు. కవిత పంచాయతీని కుటుంబంలోనే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిరుద్యోగులు, యువత చదువుతో పాటు స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే న్యాచురల్ కేర్ మనకు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వారు చాలా నిజంగా ఇప్పటి వరకు టూర్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఫెసిలిటీస్, ఇంత చక్కటి ఫెసిలిటీస్ పెట్టడము మామూలు విషయం కాదు. హైదరాబాద్ సిటీ పరిధిలో ఇష్టానుసారంగా నాలాలను, చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి. బీఆర్ఎస్ భూస్థాపితమవ్వడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ లో ఎవరి గుబ గుయ్యమంటుందో హరీష్ రావుకు తొందరలోనే తెలుస్తుందన్నారు ఎంపీ చామల. ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జానారెడ్డి. నల్గొండ పాలిటిక్స్ లో రామ్మూర్తి యాదవ్ తనదైన ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.